జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఎలక్షన్స్ జరిగే 43 నియోజకవర్గాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. పోలింగ్ ప్రక్రియను వెబ్ టెలికాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని తెలిపింది. ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 683 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జార్ఖండ్ ఎన్నికలతో పాటు వయనాడ్ ఎంపీ స్థానానికి పోలింగ్ జరగనుంది. అలాగే దేశవ్యాప్తంగా మరో 31 ఎమ్మెల్యే స్థానాలకు బైపోల్స్ నిర్వహిస్తోంది ఈసీ. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 15 జిల్లాల్లోని 43 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు అధికారులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 683 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా వీరిలో 73 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. జార్ఖండ్లో మొదటి విడత ఎన్నికల కోసం 15,344 పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేసింది ఈసీ. గ్రామీణ ప్రాంతాల్లో 12,716, పట్టణాల్లో 2,628 ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా తొలి విడత ఎన్నికల్లో 1,36,85,000 మంది ఓటు వేయనున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. सभी 374 बूथों के लिए पोलिंग पार्टीज इकट्ठा हो गई हैं. अपनी सामग्री और ईवीएम प्राप्त करके सेक्टर ऑफिसर्स के साथ सिक्योरली जीपीएस टैग वाहनों में अपने अपने मतदान केंद्र पे जा रहे हैं. सुबह 5:30 बजे मॉक पोल के बाद मतदान चालू हो जाएगा. रिजर्व ईवीएम हम लोग के पास से इन केस कोई दिक्कत होती है. सभी मतदान केंद्रों पे वेबकास्टिंग की फैसिलिटी है और सभी मतदान केंद्रों में मूलभूत सुविधाएं भी हैं. सभी मतदान केंद्रों में सिक्योरिटी डिप्लॉयमेंट है. ज्यादा सेंसिटिव जगहों पर सीएपीएफ डिप्लॉयड है. बाकी जगहों पर जिला पुलिस भी डिप्लॉयड है. జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలతో పలువురు ప్రముఖుల భవితవ్యం ముడిపడి ఉంది. మాజీ సీఎం బీజేపీ నేత చంపై సోరెన్ సెరైకెలా సెగ్మెంట్ నుంచి బరిలో దిగుతున్నారు. ఆయన కుమారుడు బాబులాల్ సోరెన్ గడ్సిల నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా, మధు కోడా భార్య గీతా కోడా ఎన్నికల బరిలో ఉన్నారు. మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహులు కూడా పోటీ చేస్తున్నారు. దీంతో ఆ స్థానాల్లో పోలింగ్ పై ఉత్కంఠ నెలకొంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఇండియా కూటమి ఎన్డీఏ మధ్య పోటీ నెలకొంది. తొలి దశలో కూటమిలోని జేఎంఎం 23 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎన్డీఏలోని బీజేపీ 36, ఏజేఎస్యూ 4, జేడీయూ 2, ఎల్జేపీఆర్ 1 స్థానంలో బరిలో నిలిచాయి. జార్ఖండ్లో రెండో దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. రేపు వయనాడ్ ఎంపీ స్థానంతో పాటు పలు ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. వయనాడు స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పోటీలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడుతో పాటు రాయ్బరేలీలో ఎంపీగా గెలిచారు. దీంతో వయనాడుకు రాహుల్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక ఏర్పడింది.